సరే గాని చూడు ఎలా పొట్టు వచ్చేస్తుంది పైన పట్టు వచ్చేస్తుంది ఫిట్ గా ఉండాలి నాలుగు యాక్టివ్ ఉండాలి అంకుల్ చూసావా ఇంత టైట్ గా ఉన్నాడు అలా ఉండాలి ఏంటన్నా నేను యాక్టివ్ లేనా గేమ్స్ ఆడాలి నవీన్ అన్నా నేను గేమ్ మామూలుగా ఆడను తెలుసా రోజుకు 5 గంటల నుంచి 6 గంటల వరకు గేమ్స్ ఆడతా తెలుసా 5 గంటల నుంచి 6 గంటల వరకు గేమ్స్ ఆడతావా నాకు ఎప్పుడు గ్రౌండ్ లో కనిపించలేదే గ్రౌండ్ లో ఎందుకు కనబడతానా నేను ఆడేది మొబైల్ లో కదా ఏమంటే మీరు కూడా అంతే కదా 5 గంటలు ఆడతారా లేదా ఆడతారా మరి అట్లా ఫిట్ ఉంటాం మేము అంత సేమ్ బ్యాచా మరి మా బ్యాచ్ ఫోన్ లో ఆడే బ్యాచ్ మొత్తం ఇదంతా అవును అది ఆయన కాదంటున్నాడు సరే గాని అన్న నేను ఇంటికి వచ్చాను నేను ఇంటికి రాగానే వద్దాం ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్న నాతోటి ఏంది నా మీద కోపం ఉందా ఇది మావిడా అది నీతోనే కాదురా ఎవరితో మాట్లాడకుండా చేసేసా ఎవరితో మాట్లాడకుండా చేసావా ఏం చేసావన్నా రోజు వచ్చిన దగ్గర ఎవడి లిప్స్టిక్ కావాలి లిప్స్టిక్ కావాలి లిప్స్టిక్ కావాలి లిప్స్టిక్ కావాలంటుంది ఏంటి దీని కథ అని చెప్పేసి ఫెవిస్టిక్ తీసుకొచ్చి ఇచ్చా అంతే ఫెవిస్టిక్ పెట్టుకుంది ఓవర్ క్లోజ్ అయిపోయింది నీకన్నా అదృష్టవంతుని ప్రపంచం ఎవడు ఉండరా అన్న అదే ఇంట్లో బయటకు వచ్చేప్పుడు ఒక తొట్టి చూశాను పూలతోటి అలా 2 మొక్కలు పెట్టావు అదే 2 మొక్కలు ఏంటంటే ఒకటి గులాబీ మొక్క ఒకటి జామ మొక్క అంటే ఎందుకు ఇవి 2 కలిసి పెద్దగా అయిన తర్వాత గులాబ్ జామ్ మొక్క అవుతారా అన్న గులాబ్ జామ్ అంటే నాకు చాలా ఇష్టం అని ఎప్పుడైనా వచ్చి తింటానా హిందువులే గానీ ఎక్కడికి వెళ్తున్నావు ఏం లేదన్న మా ఫ్రెండ్ పెళ్లి ఉందిరా వెళ్తున్నా అన్న ఒక 500 రూపీస్ ఉంటాయా లేవురా అన్న నేను రేపు ఇస్తానే సరే రేపు ఇస్తావు రేపు ఇస్తావా ఇయ్యాలే లేవన్నావు రేపు ఎక్కడికి ఇస్తావు నువ్వు ఇస్తానుగా నీకు ఇచ్చేస్తా అన్న అది కాదన్న ప్లీజ్ అన్న ఏమన్నా ఉంటే అన్న ప్లీజ్ అన్న ఎప్పుడు చూడు డబ్బులు 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 వచ్చేస్తున్నాయి పైసలు ఇచ్చిన డబ్బులు 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 అని ఇలా లేవంటావు లేవు కానీ అసలు నీకు పెళ్లి గురించి ఒక విషయం చెప్పాలి సార్ చెప్పాలి పెళ్లి లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి ఒక తేడా ఉంది ఏంటన్న అది అరేంజ్ మ్యారేజ్ అంటే మనం అలా దారిలో వెళ్తుంటాం ఓకే పాము వచ్చి మనల్ని పుసుక్కున కాటేసింది అనుకో దాన్ని అరేంజ్ మ్యారేజ్. మరి లవ్ మ్యారేజ్ అంటే మనం దారిలో వెళ్తూ పక్కకి వెళ్ళి వంట దగ్గరికి వెళ్ళి పాముని కబడ్డీ 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 అని పిలిచి మరి కాటేయించుకుంటాం చూసావా అది లవ్ మ్యారేజ్ అంటే. అది తమ్ముడు కూడా చెప్పాడు అక్కడ అంతేనా వాడి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ఉంది ఈ పెళ్లిలో 3 ముళ్ళు ఎందుకు ఇస్తారు ఇంకా జీవితాంతం 3 చీరల నీళ్లు తాగడమేరా నీ బతుకు అని చెప్పి సింబాలిక్ చెప్పడానికి 3 ముళ్ళు ఇస్తారు. మరి పండుగ నక్షత్రం చూపెడతాడు పెళ్ళి అయిపోయిందా ఇక నీకు చుక్కలే జీవితాంతం అని చెప్పడానికి అప్పుడే పంతులు ఇంటిస్తాడు మనం అర్థం చేస్తాం. నాకు బాగా అర్థమైందన్న ఎవరి లేడీ కానీ లేడీ హలో ఏమైందాక ఏమైంది మేడం కొడుతున్నారు సార్ కొడుతున్నారా ఎందుకు కొడుతున్నారు పాట పాడితే ఓ గీతామాధవి గారు పాడారు చప్పట్లు కొట్టారు నువ్వు పాడితే చప్పట్లు కొట్టకుండా నిన్నెందుకు కొట్టారు సార్ ఇప్పుడు మా పక్కింటి ఆవిడ కొడుకు పెళ్లి చేసింది సార్ ఓకే పెళ్లిలోకి వెళ్ళి పెళ్లి కొడుకు చూసి పాట పాడితే ఎంగిలాకుంతా మళ్ళీ కొట్టారు సార్ ఇంతకి ఏ పాట పాడావమ్మా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎదురుగా ఉన్నారా సార్ వెళ్ళానా సార్ పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం కాలరాత్రికి చందమామకి ముళ్ళు వేసే మూడలోకం వడి కట్ట శుభమానాలు పెళ్లి చేసుకుంటుంటే చిలక గోరింగా అన్న పాడకుండా పావురానికి పంజరా కొట్టరా ఆ జంట చూసి అదే గుర్తొచ్చింది సార్. అది కూడా పక్కన పెట్టండి సార్. ఇంకా ముందుకు వెళ్ళండి సార్. మా సుబ్బమ్మ ఉంది కదా ఓకే 96వ పుట్టినరోజు జరుపుకుంటుంది సార్. 96వ పుట్టినరోజు హ్యాపీ బర్త్డే 96 కేక్ కటింగ్ దగ్గర పాట పాడుతుంది. ఏం హ్యాపీ బర్త్డే పాట పాడావా కాదు సార్. మరి ఏం పాట పాడావు అవ కేక్ కటింగ్ చేస్తుంది సార్. కేక్ కటింగ్ దగ్గరికి వెళ్ళి రాలిపోయే పువ్వాని కూరగానెందుకే లోకమెన్నడహో చీకటాయే రాలిపోయిందా పువ్వు ఇంకా రాలిపోయి శుభమా అంటూ ముసలామే బర్త్డే చేసుకుంటే రాలిపోయే పువ్వా ఆ పువ్వాన్ని ఎవరు వాడుకున్నారు అది కూడా పక్కన పెట్టండి సార్. ఇంకా ముందు కొండవిలో నడుచుకుంటూ వెళ్ళాను సార్. మా తాతయ్య చచ్చిపోతే అక్కడ పాట కచేరీలో పాట పాడితే అక్కడ కొడితే ఇక్కడికి వచ్చి పడ్డాను సార్. ఏంటి చావు దగ్గర పాట పాడావా? అవును సార్. ఏం పాట పాడావు? తాతయ్య చచ్చిపోయి పడిపోయాడు సార్. వెళ్ళానా సార్. లే 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 నా తాత లే లే నా తాత నువ్వు లేమనంటావా బామ్మను లేపమంటావా. లేచాడా తాత? లేస్తాడు పోతాడు. నాకు గీతా మాత్రి గారు ఏం చెప్పారు తెలుసా? సంగీతానికి రాళ్ళు కలుగుతాయని చెప్పారు. ముసలోడు లేస్తాడని పాట పాడు లేకపోతే నా తప్ప. ఒక్కసారి పాట పాడవా చూసుకుంటా. ఎందుకు
కిడ్నీలో 2 స్టోన్స్ ఉన్నాయి కరుగుతాయమని. అరే చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాట పాడి లే లే అంటే వాళ్ళు వేస్తారా? ఏమండి ఇవన్నీ కాదండి, ఆ. నేనే పోతే మీరు పోతే నేను పోతే ఏ పాట పాడతాను చెప్పండి. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నాటి రోజు. సార్ నిజంగానే కరెక్ట్ కొట్టారు సార్ వీళ్ళు. అయిపోయిందా? అయిపోయింది. పాటలు పాడడం వాళ్ళు నిన్ను కొట్టడం కాదు, ఇంకొక 2 నిమిషాలు ఇక్కడ ఉంటే నిన్ను నేనే కొడతా. ఎలా? సార్ ఇలాంటి వాళ్ళు కాదు సార్, నాలాంటి టాలెంటెడ్ పర్సన్స్ మీరు ఎంకరేజ్ చేయండి సార్. నీలాంటి talent? నాకు మిమిక్రీ వచ్చు సార్, అద్భుతమైన మిమిక్రీ. అవునా? ఎస్ సరే ఏం మిమిక్రీ చేస్తావు చెప్పు. సార్. ఇప్పుడు సినిమా యాక్టర్లు వీళ్ళ చేస్తారు, అందరు చేస్తారు సార్. అవును. నేను డిఫరెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో నేను పక్షులు జంతువులు ఇలాంటివి చేస్తుంటా సార్. వావ్, మీకు ఏం కావాలి చెప్పండి సార్. మీరేం చేయగలుగుతారు చెప్పండి. ఆకాశంలో గద్ద. ఆకాశంలో గద్ద. ఏమంటే ఎంతమంది కావాలి చెప్పండి. ఆకాశంలో గద్ద సౌండ్ బాగుంటది. ఓకే చేయండి మన ఒకసారి. పల్నాడులో Okay. ఆకాశంలో గద్ద Ready. ఫస్ట్ టైం ఓకే మీకోసం. ఎలా ఉంది సార్? సౌండ్ ఏదిరా? అంటే ఆకాశంలో కదా సార్ ఎక్కడ పడుతుంది. ఆకాశంలో కాదు, ఇప్పుడు ఇక్కడ కింది నుంచి ఇలా వెళ్ళింది అనుకో. నేను ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కింది నుంచి. ఇక్కడ నుంచి గద్ద అయితే సౌండ్ ఎలా ఉంటుంది. ఆ. సూపర్ సార్. అసలు మీరే టాలెంట్ మామూలుగా లేదు సార్. అబ్బో. సార్ తప్పుకోండి సార్, గద్ద ఎక్కడ దాక్తుంది. అమ్మో అమ్మో ఎలా ఉంది సార్? అరే ముసలోడా, సార్ సౌండ్ ఏదిరా? సార్ అది మూగే గద్ద సార్. గద్ద మూగది. మూగదు సార్. ఓహో, పైన ఎగురితేనేమో పైకి వెళ్ళిపోయింది, వినిపించలేదు. ఇక్కడేమో మూగది. సరే ఇప్పుడు స్టేజ్ మీద గద్ద ఉందనుకో. మన స్టేజ్ మీద ఇక్కడ. ఇక్కడ ఇప్పుడే. సార్ అసలు హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. అబ్బో. అసలు ఇలాంటి ఫెస్టివల్స్ కి మీరు రావడానికి సార్ ఇలా పక్క సార్ స్టేజ్ మీద గద్ద దాని సౌండ్ చెప్పండి. అరే ఎలా ఉంది? ఇక్కడ కూడా సౌండ్ లేదేంట్రా? అంటే ఈరోజు ఫీస్ట్ కదా సార్, Feast. అది మౌనగతంలో ఉంది సార్. నీకు మిమిక్రీ రాదని ఏ అర్థం. వద్దు సార్, నేను కుక్క వాయిస్ బాగా చేస్తాను సార్. కుక్క. కుక్క వాయిస్. సరే కుక్క వయసు ఏం చేస్తావు? మీ కుక్క వాయిస్ కావాలా సార్? ఆ. ఓకే సార్, మీకోసం కుక్క వాయిస్. That's very fine. Thank you so much. So చాలా మంది VIP గెస్ట్ సీట్స్ కూడా